ఓం నమో సాయినాథాయ నమః. శ్రోతలకు కవిత మనఃపూర్వక నమస్సుమాంజలి. శ్రీకంఠస్ఫూర్తి గారి మరొక మంచి కథను వినిపించడానికి మీ ముందుకు వచ్చేసానండి. కథ పేరు చెప్పులు. ఈ కథ ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక అక్టోబర్ 2003 సంచికలో ప్రచురితమైంది. కథ మొదలు పెట్టేస్తున్నానండి. కవితమ్మ వినిపించే ఈ కథను ఆస్వాదించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. కథ పేరు చెప్పులు. రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి. సాయంత్రం 6:30. భార్య తాయారుతో సంత చెరువు వద్ద సాయిబాబా గుడికి వెళ్ళాడు రామ్మూర్తి. గురువారం గుడి ఆవరణంతా రద్దీగా ఉంది. గుడి ముందు రోడ్డు మీద భక్తులు తండోపతండాలుగా గుమికూడి ఉన్నారు. రామ్మూర్తి భక్తిపరుడు. వారంలో రోజుకో దేవుణ్ణి నిష్టగా పూజిస్తూ ఉంటాడు. బ్యాంకులో క్యాషియర్ ఉద్యోగం. అతి జాగ్రత్తపరుడు. పెళ్ళై 5 ఏళ్లైనా వాళ్ళకింకా పిల్లలు లేరు. పిల్లలు లేరనే బెంగ తాయారులో ఉన్నా వాళ్ళకింకా పిల్లలు కలగకపోవడం ఒక అదృష్టంగానే భావిస్తూ ఉంటాడు రామ్మూర్తి. గుడి చుట్టూ జనం సముద్రంలా పొంగి పొరలుతూ ఉన్నారు. ఆ జనసముద్రంలోంచి ఈదుకుంటున్నట్లుగా భార్యాభర్తలిద్దరూ దేవస్థానం చెప్పుల స్టాండ్ వద్దకు వచ్చారు. అక్కడ చెప్పుల స్టాండు చెప్పలేనంత రద్దీగా ఉంది. 3 కుర్రాళ్ళు మరమనుషుల్లా పనిచేస్తున్నారు. జనం చేతుల్లోంచి చెప్పులు తీసుకుని అరల్లో పెడుతూ చీటీలు అందిస్తున్నారు. చీటీలు తీసుకుంటూ చెప్పులు తిరిగి ఇస్తున్నారు. రామ్మూర్తి తన చెప్పులతో పాటు భార్య చెప్పుల్ని చేత్తో పట్టుకున్నాడు. ఆగండి ఆగండి, చీటీలు లేవు, అయిపోయినాయి, వెనక్కెళ్ళండి, మిమ్మల్నే. ఉన్నట్టుండి చెప్పుల స్టాండ్ కుర్రాళ్ళు అరవడం మొదలుపెట్టారు. జనం కింకర్తవ్యం అన్నట్టుగా గోల తగ్గించి నిలబడిపోయారు. ఏమండి, చెప్పుల్ని ఆ ముష్టివాడి ముందు పెట్టండి, పావలో అర్ధో ఇస్తే సరిపోతుంది, ఎందుకా రద్దీలో ఇవ్వడం? భార్య తాయారు సలహాతో రామ్మూర్తి అటుగా చూశాడు. వాళ్ళు నిలబడ్డ చోటుకు ఒకవైపు చాలామంది ముష్టివాళ్ళు వరుసగా కూర్చుని అడుక్కుంటున్నారు. అయ్యా, అమ్మా అంటూ చెప్పుల్ని తమ ముందు ఉంచమని అర్థిస్తున్నారు. రామ్మూర్తి తమ 2 జతల చెప్పుల్ని ఒక ముష్టివాడి ముందు ఉంచాడు. వాడు నల్లగా ఉన్నాడు. మెల్లకన్ను, జుట్టు దుబ్బులా పెరిగి ఉంది. బక్కగా ఉన్నాడు. బాసిపటం వేసుకున్నాడు. అప్పటికే వాడి ముందు 5-6 చెప్పుల జతలు ఉన్నాయి. రామ్మూర్తి ఇచ్చిన చెప్పుల్ని కూడా తీసుకుని వాటి మధ్య పెట్టుకున్నాడు. సరే, చెప్పుల సమస్య తీరింది అనుకుంటూ భార్యాభర్తలు ఆలయ ప్రాంగణంలో ఉన్న కుళాయి వద్దకెళ్లారు. అక్కడ రద్దీయే. ఎలాగో కాళ్ళు చేతులు కడుక్కుని కుళాయికి ఒక మూలగా ఉన్న పెద్ద బండరాయి మీద కొబ్బరికాయలు కొట్టారు. కొబ్బరి చెక్కల్ని పట్టుకుని ఇద్దరూ క్యూలో నిలబడ్డారు. 2 క్యూలు ఒకదాని ప్రక్క ఒకటి కదులుతున్నాయి. రామ్మూర్తి కళ్ళు సగం మూసుకుని సగం తెరుస్తూ సాయి నామస్మరణ చేస్తున్నాడు. భర్త వెనుకే నిలబడ్డ తాయారు భర్తని, అతని భక్తిని, తన్మయత్వాన్ని నిర్నిమేషంగా చూస్తోంది. రామ్మూర్తికి భక్తి ఎక్కువే. ఉభయ సంధ్యల్లోనూ విధిగా పూజలు చేస్తూ ఉంటాడు. పెళ్ళైన కొత్తలో తాయారు భర్త పూజల్ని చూసి దిమ్మెత్తిపోయేది. ఆమెకు భక్తి ఉన్నా అతని పూజా విధానం, తీరు తెన్నులు వింతగానూ విస్మయంగానూ అనిపించేవి. అవి అలవాటు పడటానికి తాయారుకు కొంతకాలం పట్టింది. క్యూ ముందుకు నడుస్తోంది. క్యూలో ఒకచోట స్తంభానికి అద్దం, చిన్న చిన్న స్టీలు గిన్నెల్లో విభూతి కుంకుమ అమర్చి ఉన్నాయి. దంపతులిద్దరూ విభూతి కుంకుమ ధరించారు. క్యూ 3 మలుపులు తిరిగింది. 3/4 గంట తర్వాత సాయిదేవుని దర్శనం అయింది. భగవాన్ సాయి అభయహస్తంతో వెండి కిరీటం ధరించి పట్టు శాలువాతో ప్రశాంత వదనంతో అఖండ తేజోరూపంతో వెలిగిపోతున్నారు. భార్యాభర్తలు కొబ్బరి చెక్కల్ని పూజారి చేతికిచ్చారు. పళ్ళెంలో దక్షిణ వేశారు.
ఆచమన తీర్థం శటగోపం స్వీకరించారు. గంట గణగణ మ్రోగించి బాబాకు భక్తిపూర్వకంగా నమస్కరించారు. రామ్మూర్తి బాబా పాదాల ముందు సాగిలపడి సాష్టాంగ ప్రణామం చేశాడు. ఆ తరువాత ధుని చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. ధుని నిత్యాగ్నిహోత్రం భగభగా మండుతోంది. ఎవరెవరో భక్తులు చిన్న చిన్న సమితలు వేస్తూ కటకటాల రేకు గొట్టాల్లోంచి తొంగి చూస్తున్నారు. దంపతులిద్దరూ క్యూలో నిలబడి బాబా ప్రసాదం లడ్డూలు కొనుక్కున్నారు. ఆలయ కళ్యాణ మండపం మెట్ల మీద కూర్చుని సాయి సంకీర్తనం వింటూ తృప్తిగా ప్రసాదం ఆరగించారు. సంతృప్తిగా బయటకు వచ్చారు. రామ్మూర్తి చెప్పుల కోసం ముష్టివాడి ముందుకు దారి తీశాడు. అప్పటికి అక్కడ కొంచెం రద్దీ తగ్గింది. అటూ ఇటూ వరుసగా కూర్చున్న దరిద్ర నారాయణులంతా ధర్మం చెయ్యండయ్యా అంటూ సామూహికంగా అరుస్తున్నారు. తాయారు తన చెప్పుల్ని తీసుకుని కాళ్లకు తొడుక్కుంది. మెల్లకన్ను ముష్టివాడు ముఖం ఇంత చేసుకుని ఆమె వైపు ఆశగా చూస్తున్నాడు. రామ్మూర్తి తన చెప్పుల కోసం చూశాడు. అవి అక్కడ లేవు. అతని గుండె గతుక్కుమందో బెతుక్కుమందో. తాయారు మాత్రం ఏమండి మీ చెప్పులు అంటూ నోరు వెళ్ళబెట్టింది. రామ్మూర్తి ఆత్రంగా ముష్టివాడి చుట్టూ ఉన్న చెప్పుల జతలన్నీ వెతికాడు. అతని జత కనిపించలేదు. కొత్త చెప్పులు కొని వారం రోజులు కూడా కాలేదు. 350 రూపాయలు. నా చెప్పులేవి? ఈవిడి చెప్పులున్నాయి. వీటితో బాటేగా నా చెప్పుల జత కూడా ఉంచాను. అలజడి అణుచుకుంటూ ముష్టివాణ్ణి అడిగాడు. ఏమో బాబయ్య, ఏటైనాయో. వాడు తెల్లమొహం వేశాడు. ఏటైనాయో అంటావేంటి? నీ దగ్గరేగా పెట్టాం. కొత్త చెప్పులు మొన్ననే కొన్నాం. తాయారు దబాయించి అడిగింది. ఏమో తల్లి, ఎవరెవరో వస్తున్నారు. పావలా అద్దన చేతిలో పడేస్తున్నారు. జోళ్ళు తొడుక్కుని వెళ్ళిపోతున్నారు. ముష్టివాడు ముడుచుకుపోతూ అన్నాడు. ఎవరివి ఏ జోళ్ళో ఏ మనుషులు ఏ చెప్పులు ఇచ్చారో గుర్తు పెట్టుకోలేని వాడివి చెప్పుల కాపలాకి ఎందుకు ఒప్పుకున్నావరా చెత్తనా కొడక? రామ్మూర్తి విరుచుకుపడ్డాడు. ముష్టివాడు మాట్లాడలేదు. అప్పటికే అతని జోళ్ళు పోయినట్టు చుట్టుప్రక్కల వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఇది మామూలే అన్నట్టుగా అందరూ చూస్తున్నారు. తాయారుకు బాధగానే ఉంది. కొత్త చెప్పులు భర్త మోజుపడి కొనుక్కున్నవి. కనీసం 1 సంవత్సరం వాడాల్సినవి. మాట్లాడవేంరా దొంగ వెధవ, తల ఉంచుకుంటే సరిపోతుందా? ఏవి నీ సంచులు ఒక్కసారి విప్పి చూపించు. రామ్మూర్తి కర్కశంగా అన్నాడు. ముష్టివాడి ముఖం పాలిపోయింది. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. గబగబా వాడి గుడ్డ సంచులు మూతలు విప్పి ఒక్కొక్కటి రామ్మూర్తి ముందు ఉక్రోషంతో గుమ్మరించాడు. చూసుకోండి బాబు, చూసుకోండి. వాడి ముఖంలో ఏడుపొక్కటే తక్కువైంది. ఆ సంచుల్లోనూ రామ్మూర్తి చెప్పుల జత లేదు. ఎక్కడ దాచావో, ఎలా దాటించేసావో చెప్పరా? చెప్పకపోయావో పోలీసుల్ని పిలిచి నీ చర్మం వదిపించేస్తాను. ఏమనుకున్నావో చెత్తనా కొడక. రామ్మూర్తిలో కోపం, ఆవేశం తిట్ల రూపంలో కదం తొక్కుతున్నాయి. అలాగనకండి బాబు, నాను దొంగను గాను. ముష్టివాడికి ఏడుపు ముంచుకొచ్చింది. వదిలేయండి, కొత్త చెప్పులకి పూట కాళ్ళొచ్చాయనుకుందాం. పదండి వెళ్దాం. తాయారు భర్తని సమాధానపరచిపోయింది. రామ్మూర్తి ఆమె మాటల్ని ఖాతరు చేయలేదు. అయితే ఇప్పుడేమంటావురా? కొత్త చెప్పుల ఖరీదు 350 రూపాయలు. నువ్విస్తావా నీ అబ్బిస్తాడా? రామ్మూర్తి రెచ్చిపోయి అరుస్తున్నాడు. ఏడ్సేయమంటారయ్యా, చెప్పండి. నా కన్ను గప్పి ఎవలట్టుకెళ్ళిపోనారో నా నేడ్సేయను. ముష్టివాడు ముక్కు చీదాడు. ఏడుస్తున్నాడు. అయోమయంగా ఆకాశం వైపు చూస్తున్నాడు. నెత్తి మీద చేతులు పెట్టుకుంటున్నాడు. దేవుడు గుడివైపు చూసి దండం పెడుతున్నాడు. వాడికి దుఃఖం ఉబికి ఉబికి వస్తోంది. తాయారుకు వాడినలా చూస్తుంటే జాలి కలిగింది. గుండె కరిగి నీరైంది. వీడిదంతా దొంగ ఏడుపు. ఆ చెప్పుల జత ఎక్కడో దాచేసుంటాడు. నువ్వు నమ్మకు, రామ్మూర్తి తాయారుతో పట్టుదలగా అన్నాడు. పదండి వెళ్దాం, చెప్పులేగా, మళ్ళీ కొనుక్కోవచ్చు
అడుక్కునేవాడితో ఇంతసేపు వాదన ఏమిటి? అందరూ మనవైపే చూస్తున్నారు, నడవండి. తాయారు సిగ్గుపడుతూ విసుగ్గా భర్త చేతిని పట్టుకుని లాగింది. అతను కదల్లేదు. ఎవరు చూస్తే నాకేంటి, నువ్వు మాట్లాడుకు. రామ్మూర్తి తాయారు వైపు తీక్షణంగా చూస్తూ అరిచాడు. తాయారు బెత్తరపోయింది. చెప్పు, కొత్త చెప్పుల ఖరీదు నీ బాబు ఎవడిస్తాడ్రా? ముష్టివాణ్ణి నిలదీసి అడుగుతున్నాడు, అరుస్తున్నాడు. వాడు 2 చేతులు ఎత్తి దండం పెట్టాడు. తనకేం తెలియదంటూ నెత్తి నోరు బాదుకున్నాడు. అయినా రామ్మూర్తి ప్రసన్నుడు కాలేదు. నా నష్టానికి ఎవరు జవాబుదారీ అన్నట్టుగా అలాగే నిలబడ్డాడు. తాయారుకు భర్త వైఖరి అసహ్యంగా ఉంది. మీకు దండం పెడతాను పదండి, వెధవ చెప్పులు పోతే పోయాయిలేండి. తాయారు భర్త చేతిని పట్టుకుని మళ్లీ బ్రతిమాలింది. అతను విసురుగా తన చేతిని వదిలించుకున్నాడు. ముష్టివాడిని నానాబూతులు తిడుతున్నాడు. ముష్టివాడు ఏడుస్తూ ఏమనుకున్నాడో వాడి ముందు పరిచిన గోని క్రింద నెమ్మదిగా చేయి పెట్టాడు. రామ్మూర్తి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. తాయారు ఆలోచనగా ఉంది. చుట్టుప్రక్కల వాళ్ళు వింతగా చూస్తున్నారు. ముష్టివాడు గోని క్రింద చేతిని కదిలించి గుప్పెట నిండా చిల్లర నాణాలు తీశాడు. గోనె పట్టా మీద పోశాడు. రూపాయి, అర్ధ, పావల, 10, 20. ఏదో ఉద్రేకంగా, ఉన్మాదంగా ఆ చిల్లర నాణాల వైపు చూపించి ముష్టివాడు రామ్మూర్తికి 2 చేతులు జోడించాడు. రామ్మూర్తి ముఖం ఎర్రగా కందిపోయింది. అంటే ఏంట్రా, నీ ముష్టి చిల్లర డబ్బులు నన్ను తీసుకోమనా? వెధవన్నర వెధవా! రామ్మూర్తి తెట్ల దండకంతో రెచ్చిపోతూ ఉంటే తాయారు అతని జబ్బ పట్టుకుని బలవంతంగా బయటకు లాక్కుని వచ్చేసింది. భార్యాభర్తలిద్దరూ రోడ్డు మీదకు వచ్చారు. రామ్మూర్తి ముష్టివాణ్ణి తిడుతూ రొప్పుతూ అడుగులు వేస్తున్నాడు. అతనికి ముష్టివాడు చిల్లర డబ్బులు చూపించి తీసుకోమనడం అవమానంగా ఉంది. అలాగని చెప్పుల ఖరీదు నీ బాబు ఇస్తాడా అని అడగటం కూడా తనకు సబబుగానే తోస్తోంది. అడగకపోతే ఎలా? నష్టం. వాడు ముష్టివాడు. నిలదీసి అన్నిసార్లు అడిగితే ఏం చేస్తాడు? వాడికి పౌరుషం వచ్చింది. చిల్లర తీసి మీ ముందు పోశాడు. తాయారు అనునయిస్తూ అంది. వెధవని 4 తన్నులు తన్నెద్దును, ఎందుకులే అని ఊరుకున్నాను. రామ్మూర్తి కసిగా అన్నాడు. తాయారు భర్త ముఖంలోకి చూసింది. అతనిలో మరో రూపం స్పష్టంగా కనబడుతోంది. ఏమండి, వాడితో అంతసేపు దెబ్బలాడటం, వాదించడం మీకు హీనంగా తోచలేదు? హీనమేమిటి? నా నష్టం చెప్పుల ఖరీదు ఎవడిస్తాడు? వాడిచ్చాడా? ఇవ్వగలడా? ఏవండి, చెప్పుల దానం చాలా పుణ్యం అంటారు కదా. అలా ఎవరికో దానం ఇచ్చినట్లుగా సరిపెట్టుకోవచ్చు. ఎందుకు మీరంతగా చికాకు పడిపోతున్నారు? కొత్తవి మనం కొనుక్కోలేమా? కొత్త చెప్పులు నేను కొనుక్కోవచ్చు, నేను కాకపోతే మీ నాన్న కొనిపెడతాడా? అదిగో, ఆ ముష్టివాణ్ణి అడిగినట్టే నన్ను మీరు అడుగుతున్నారు. మధ్యలో మా నాన్న ఎందుకులేండి, నేనే కొనిపెడతాను, సరేనా? మీకు కావలసింది చెప్పులేగా, శాంతించండి. తాయారు పెదాల్ని దాటి వస్తున్న కోపాన్ని అణిచిపెట్టుకుంది. భర్త ప్రవర్తన ఆమె మనసును మండిస్తోంది. మండుతున్న మనసుతోనే భర్త వెంట నడుస్తోంది. చూడు, చెప్పులు లేకుండా రోడ్డు మీద ఎలా నడవాల్సి వచ్చిందో. రామ్మూర్తి తన కాళ్ళు చూపిస్తూ అన్నాడు. రోజులో ఎంతో కొంత సమయం చెప్పులు లేకుండా నడవడం మంచిదేనట. మనిషికి మట్టికి మధ్య ఉన్న సంబంధం మరింత గట్టిపడుతుందట. ఆహా, అలాగైతే నువ్వు నీ చెప్పులు ఎక్కడో వదిలే, ఇద్దరం కలిసి నడుద్దాం. నా చెప్పుల్ని వదలను. మీతో పాటు నేను చెప్పులు లేకుండా ఇంటి వరకు నడుస్తాను, పదండి. తాయారు చెప్పుల్ని నేల మీద వదిలి చేత్తో పట్టుకుని అడుగులు వేస్తోంది. ఏమండి, మిమ్మల్ని మాట అడగనా? రామ్మూర్తి బదులు చెప్పలేదు. మీరు బాబా భక్తులే కదా. నీకు ఆ సందేహం ఎందుకొచ్చింది? ఎందుకంటే
బాబా భక్తునికి ఉండాల్సిన శ్రద్ధ, ఓర్పు, దయ మీలో ఏ కోసానన్నా ఉన్నాయా? తాయారు సూటిగా ప్రశ్నించింది. రామ్మూర్తి మౌనంగా అడుగులు వేస్తున్నాడు. మీవి కొత్త చెప్పులే, ఒప్పుకుంటాను. నాకేం తెలియదు మొర్రో అంటూ ముష్టివాడు కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. మీరు వదిలిపెట్టలేదు, వాణ్ణి ఏడిపించారు. నానా తిట్లు తిట్టి కొట్టినంత పని చేశారు. అది హింసే కదా. సాటి మనిషిని, అది ముష్టివాడిని మీ చెప్పులు పోయినందుకు అలా హింస పెట్టడం బాబా హర్షిస్తాడంటారా? అసలు మనం బాబాను దర్శించుకున్న ఫలితం ఈరోజు సహస్రాంశమైనా మనకు దక్కుతుందంటారా? తాయారులో ఆవేశం, ఆవేదన. రామ్మూర్తి మాట్లాడలేదు. అతని కళ్ళల్లో ముష్టివాడు మెదిలాడు. నాకేం తెలియదు బాబో అన్న దీనమైన వాడి రూపం మనో యవనిక మీద కనిపించింది. రామ్మూర్తిలో చిన్న చలనం, ఒక కదలిక, ఒక ఆలోచన. సార్ సార్ ఆగండి! ఎవరో పిలిచినట్లై భార్యాభర్తలిరువురు వెనక్కి తిరిగారు. ఎవరో ఆగంతకుడు, పొట్టిగా లావుగా ఉన్నాడు. లాల్చీ పైజామా, నుదుట విభూతి కుంకుమ. పరుగెత్తుకుని వస్తున్నాడు. సార్, ఇవి మీ చెప్పులేనా? ఆ వ్యక్తి ఆయాసపడుతూ దగ్గరగా వచ్చి అడిగాడు. అవి రామ్మూర్తి చెప్పులే. అతని కళ్ళు వెలిగాయి. ముఖం ఆనందంతో విప్పారింది. సార్, పొరపాటున నా చెప్పులు అనుకుని మీవి తొడుక్కుని వెళ్ళిపోయాను. సారీ. ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ తెలియలేదు. వెంటనే గుడికి తిరిగి వచ్చాను. ఆ మెల్లకన్ను ముష్టివాడు చెప్పాడు, చెప్పులు పోయినందుకు వాణ్ణి తిట్టి కొట్టినంత పని చేశారని, ఇప్పుడే వెళ్ళారని చెప్పాడు. మీ గుర్తులు అడిగి మరీ ఈ దారిలో పరిగెత్తుకుని వచ్చాను. ఇదిగో సార్ మీ చెప్పులు. ఏమనుకోకండే. వస్తాను సార్. ఆ వ్యక్తి సాయి స్మరణ చేసుకుంటూ చేతులు జోడించి వెళ్ళిపోతున్నాడు. రామ్మూర్తి సంతోషంతో తన కొత్త చెప్పులు తొడుక్కున్నాడు. మీరెవరో, మీ పేరేమిటో? నా చెప్పుల్ని నాకు అప్పగించారు. చాలా థ్యాంక్స్. మీ కాళ్ళకు చెప్పులు లేవు, ఏవి, ఏమయ్యాయి? రామ్మూర్తి అడిగాడు. నావి కొత్త చెప్పులే సార్, వాడి దగ్గరే పెట్టాను. ఎవరో తొడుక్కుని వెళ్ళిపోయారు. పోనీలేండి, చెప్పులేగా. ఆ వ్యక్తి ఉత్తి పాదాలతో వేగంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. ఓం నమో సాయినాథాయ నమః. కథ సమాప్తమండి. కవితమ్మ వినిపించిన ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి కథలను వినాలనుకుంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఉంటానండి. నమస్కారం. సాయి ఓం సాయి ఓం సాయి.